కార్మికులకు గతంలో పని గంటల సమయం అనేది లేకుండే, వేతనం లేకుండే, ఇంత కూలీలు లేకుండే. గతంలో 12 గంటలు కాదు 14 గంటలు పనిచేసేవారు, అరకొర వేతనం ఇచ్చి చెత్త దులుపుకునేవారు. కానీ ఈరోజు కార్మికులు 1889లో చికాగోలో పోరాడి 4 రోజుల పాటు సమ్మె చేశారు. అక్కడ సమ్మె చేస్తే మాకు వేతనం పెరగాలి, మాకు పని గంటలు కావాలి, మాకు జీతం పెరగాలని సమ్మె చేస్తే మాకు జీతం పెరగాలని సమ్మె చేస్తే కార్మికులు ఆ రోజు అక్కడున్న పోలీసులకు కార్మికులకు పోరు జరిగింది. అక్కడున్న దాంట్లో ఒక 6 మంది పోలీసులు చనిపోయినారు. కానీ ఆ రోజు అనేక మంది కూలీలు కూడా చనిపోయినారు. ఆ కూలీలు చనిపోతే ఆ కూలీలు చనిపోయిన రక్తంలోకి వెళ్ళి వాళ్ళ అంగి తీసి ఆ రక్తంతో నానిపోయిన అంగి తీసి పైకెత్తడం జరిగింది. అదే మనకి ఈరోజు ఎర్ర జెండాగా మారింది. అంటే ఈరోజు కార్మికుల కోసం, కార్మికుల శ్రేయస్సు కోరం పోరాడి ఈరోజు ఎర్ర జెండా ఆవిర్భవించింది. మన దేశంలో మద్రాసు అనగా ఇప్పుడు చెన్నైలో ఫస్ట్ సారి మన జెండా అంటే ఈరోజు కార్మికుల పక్షాన ఉండి ఏం చెప్తుంది, కార్మికులకు 8 గంటల పని ఉండాలి, కార్మికులకు కనీస వేతనం ఉండాలి, కార్మికులకు ఏసీపీఎఫ్ ఉండాలి, కార్మికులకు ఉద్యోగాలు ఉండాలని మన ఆశయం చెప్తుంది. కానీ ఇప్పుడున్న పాలకులు మనకేం చేస్తున్నారు, అరకొర వేతనం చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు. ఇక్కడున్న పనిచేసే వరకు ఎప్పుడు ఉద్యోగం తెలియదు, ఎప్పుడు పనికి తీసుకుంటూ తెలియదు, ఎప్పుడు ఏంటో తెలియదు. ఈ పరిస్థితిలో మనం బతుకుతున్నాం. అందుకే ఈరోజు మనకు ఉద్యోగ భద్రత కావాలి. కనీసం ఈరోజు ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది. కానీ మనకెందుకు వేతనం పెంచరు, మనకెందుకు ఏసీపీఎఫ్ ఇయ్యరు అంటే మనం మనుషులం కామా? ఈరోజు సుప్రీంకోర్టు చెప్తుంది, ఒక కుటుంబం బతకాలంటే 3 పూటల తిండి తినాలంటే, వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదివేయాలంటే కనీస వేతనం 28,000 ఇవ్వాలని ఈరోజు కోర్టు చెప్తుంది. కానీ నువ్వెందుకు ఇయ్యరు? ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయరు? అందుకే రాబోయే రోజుల్లో CIT మీకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కనీస వేతనం 26,000 అయ్యే వరకు CIT మీకు పోరాడుతుంది. రాబోయే రోజుల్లో ESIPF అయ్యే వరకు CIT మీకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఉద్యోగ భద్రత కొరకు ఈ CIT కొట్లాడుతుంది. ఈ CIT ఒక కార్మికులే కాదు, ఈరోజు దేశంలో అనేక మంది కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఈరోజు రైతులు ఎంతో మంది పంటకు నష్టపరిహారం చెల్లించక, పంట గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులు ఎంతో మంది చనిపోతున్నారు. అందుకే రైతులకు పంటకు గిట్టుబాటు ధర చేయాలని కూడా ఎర్ర జెండా పార్టీ కొట్లాడుతుంది ఈరోజు. అంతేకాకుండా ఈరోజు ఈ దేశంలో మతతత్వం మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈరోజు మొన్ననే చూసినాం, కాశ్మీర్లో పర్యాటకులు వాళ్ళు ప్రశాంతంగా ఒక టూర్ పోతే అక్కడ ఉన్న ఉగ్రవాదుల వాళ్ళని కాల్ చంపారు. ఏక దుర్మార్గం. అందుకే ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాల వారు ఉంటారు. అందుకే ఈరోజు అన్ని మతాలు అన్ని సమానమే. ఈరోజు ఈ కార్మికులు వాళ్ళ కులాలను మతాలను పక్క పెట్టి కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి మనకు ఈ మీడియా సాయం చేయరు. అందుకే ఇంటికాన్ని మన కులం బయటకు వచ్చామంటే మన అందరి కార్మికులం. అందుకే ఈరోజు ప్రపంచ కార్మికులారా ఏకం కన్నా నినాదం ఉంటుంది. ప్రపంచ కార్మికులంతా ఏకమై రోజు అడిగడుగున CIT జెండా ఎగరేస్తారు. కాబట్టి మనందరము రాబోయే రోజుల్లో పోరాటం సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో మీకు అండగా ఎర్ర జెండా ఉంటుందో తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు ధన్యవాదాలు.